అందరికీ నమస్కారం అమ్మ. టీఎస్సీ అభ్యర్థుల ఆందోళన, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. డిఎస్సి తక్షణమే ప్రకటించాలని ధర్నా. ఆర్కే నగర్ అనంతపురం న్యూస్ టుడే. మెగా డిఎస్సిపై చేసిన మొదటి సంతకం ఏమైందని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న విమర్శించారు. శుక్రవారం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో అనంతపురంలోని స్థానిక లలిత కళా పరిషత్ నుండి డిఓ ఆఫీస్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ ధర్నా నిర్వహించారు. రామన్న మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి లోకేష్ సైతం ఎలాంటి ప్రకటన చేయలేదని, ఇప్పటికే డిఎస్సి లేక 7 ఏళ్ళు అవుతోందని, 10 లక్షల మంది డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారని, గందరగోళానికి ప్రభుత్వం తెరదించి డిఎస్సి ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. నాయకులు నూరుల్లా, చరణ్, సురేంద్ర, ఇస్మాయిల్, వెంకటేష్, మసూద్, రమేష్, ముజీబ్ పాల్గొన్నారు. విద్యార్థుల ఆందోళన ప్రకారం వెంటనే డిఎస్సిని నిర్వహించాలి. నిజం చెప్పాలంటే 7 ఏళ్ల నుంచి మనకు డిఎస్సి అనేదే లేదు. ఎంతోమంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ఈ డిఎస్సి పోస్టులు భర్తీ చేసి నిరుద్యోగులను ఉద్యోగులుగా చేసి ఒక భవిష్యత్తు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిరుద్యోగ సమస్య తీర్చాలని ప్రభుత్వానికి నా తరఫున మనవి చేసుకుంటున్నాను. మీలో ఎవరైనా నిరుద్యోగులుంటే నా తరఫున ప్రభుత్వానికి తెలియాలని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదం. అందరికీ ధన్యవాదములు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. ధన్యవాదం.